got so motherfucking designer on right now. Hi guys, welcome back to my channel once again. I'm Akanksha Karampalli. So if you're new to this channel, please do like, share and subscribe to my channel. So ఇవాళటి vlog ఏంటి అంటే ఫస్ట్ క్రిస్మస్ డెకరేషన్ అని నా మెయిన్ గోల్ ఇవాళ మొత్తం కంప్లీట్ అయిపోవాలి క్రిస్మస్ డెకరేషన్ అనేది. బికాస్ ఆల్మోస్ట్ ఇంకా డిసెంబర్ వచ్చేసింది కాబట్టి ఇంకా క్రిస్మస్ది ఇంకా పెట్టాలి కదా. సో ఇప్పుడే లేచా కాబట్టి ఫస్ట్ నా బెడ్ అనేది మనం ఆర్గనైజ్ చేసుకొని డెకరేట్ ఎవ్రీథింగ్ అండ్ యా అంతే. సో ఫస్ట్ విల్ జస్ట్ యూనో బెడ్ అనేది మనం సెట్ చేసుకొని కొంచెం నా రూమ్ కొంచెం క్లీన్ చేసుకుంటే వీ కెన్ జస్ట్ ఫాస్ట్కి వెళ్ళి క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేసి అండ్ బయట కూడా లైట్స్తో డెకరేషన్ చేయాలి, ఇంట్లో క్యాండిల్స్ పెట్టాలి, చాలా ఉన్నాయన్నమాట. సో యా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ బెడ్ సెట్ చేసుకోవడానికి వెళ్ళిపోతాం. ఫస్ట్ ఇక్కడ ఉన్న బెడ్, సో బేసిక్గా అటు సైడ్ సోఫా ఉంటుంది, ఇటు సైడ్ బెడ్ ఉంటుంది. సో ఇక్కడ సైడ్ ఉన్న బెడ్ని మనం క్రిస్మస్ థీమ్లో ఉన్న బెడ్షీట్కి మార్చేద్దాం అనమాట. సో నెక్స్ట్ అక్కడ అన్ని పిల్లోస్ అవన్నీ ఉన్నాయి. సో అవన్నీ కూడా సెట్ చేసి క్యాండిల్స్ అవన్నీ సెట్ చేసి నెక్స్ట్ క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేద్దాం. ఓకేనా? సో ఇవన్నీ క్రిస్మస్ ఐటమ్స్ అన్నమాట. అండ్ దిస్ ఇస్ ద క్రిస్మస్ ట్రీ. సో ఇవన్నీ డెకరేషన్ చేసే ఐటమ్స్ ఇవన్నీ. అండ్ ఇది క్యాండిల్ లివింగ్ ఏరియాలో పెట్టడానికి, అండ్ ఇది బయట డోర్కి హ్యాంగ్ చేయడానికి. అండ్ దీస్ ఆర్ లైట్స్, ఇది క్రిబ్ కోసం. అండ్ యా డెకరేట్ చేద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ మనం అవి ట్రీ పెట్టేసినాం కాబట్టి ఈ చిన్న చిన్న డెకరేటెడ్ బాల్స్ పెడదాం ఫస్ట్. సో వీటికి హుక్స్ అనేవి ఏమి ఉండవు కాబట్టి ఇది ఎలా పెట్టాలని చూపిస్తాం. సో ఇలాంటి పెన్స్ ఉంటాయన్నమాట. నీడ్ టు హ్యాంగ్ దీస్, ఇట్లా పెట్టేయాలి. ఏ అన్నీ ఆ చిన్న చిన్న డెకరేటివ్ బాల్స్తో అన్నీ డెకరేట్ చేసేసా అనమాట. సో నెక్స్ట్ ఇది యూజువలీ స్నో వచ్చినప్పుడు ఇది జస్ట్ అక్కడ పెట్టి లైక్ ఫోటోషూట్స్ చేసుకోవడానికి. సో బేసికలీ ఇది ఒక న్యూ వన్ అనమాట. సో దీన్ని మనం లైక్ క్రిస్మస్ రోజు ఎవరైనా ఇంటికి వస్తే ఇవి ఒక్కొక్క ఐటమ్ని తీసుకొని వాళ్ళు విష్ చేసి క్రిస్మస్ ట్రీకి పెడతారన్నమాట. సో దానికోసం ఇది. సో నెక్స్ట్ ఐ హ్యావ్ సో మెనీ ఐటమ్స్ అనమాట. సో ఇవన్నీ యూ జస్ట్ హ్యావ్ టు యూనో ఇవన్నీ డెకరేట్ చేయడానికి అన్నమాట. ఈ స్టార్ ఏంటి అంటే లైక్ క్రిస్మస్ ట్రీకి స్టార్టింగ్లో పెట్టామన్నమాట ఈ స్టార్. సో ఇవన్నీ ఈ క్యూట్ క్యూట్ డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ దీనికి పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఈ స్టార్ పెడుతున్నాం అనమాట లైక్ ఎట్ ద టాప్ ఆఫ్ ద క్రిస్మస్ ట్రీ.
సో క్రిస్మస్ ట్రీ లైక్ సో ఈ స్టార్ టాప్ ఆఫ్ ద క్రిస్మస్ ట్రీలో పెట్టాలన్నమాట. సో స్టార్ పెట్టేసామన్నమాట. సో నెక్స్ట్ ఈ క్యూట్ డెకరేటివ్ ఐటమ్స్ కూడా పెట్టేస్తాం అన్నమాట. సో ఇందులో నాకు క్యూట్ సాక్స్, డ్రమ్స్, చిన్ని సాక్స్, హ్యాట్, క్రిస్మస్ శాంటా డ్రెస్. ఇది అసలు ఎంత క్యూట్గా ఉన్నాయో అసలు, కొన్ని అయితే నాకు ఎంత నచ్చినాయో అసలు. ఐ థింక్ నేను ఇవన్నీ డెకరేటివ్ ఐటమ్స్ పెట్టేసరికి క్రిస్మస్ ట్రీయే కనిపించాలనుకుంటా. సో అన్ని ఐటమ్స్ ఉన్నాయి. సో నేను అన్నీ పెడుతూ ఉంటాను. లాస్ట్లో మీకు రిజల్ట్ కూడా చూపించి తర్వాత మా లివింగ్ రూమ్ని కూడా ఆల్మోస్ట్ లైక్ క్రిస్మస్ థీమ్కి నేను తీసుకొద్దాం అనుకుంటున్నా. సో లెట్స్ సీ. ఫస్ట్ అయితే ట్రీని డెకరేట్ చేసేద్దాం. లాస్ట్కి ఈ క్యూట్ బెల్స్ ఇంకా ఏంజల్ ఉందన్నమాట. సో ఇవి నేను లైక్ ఎట్ ద టాప్ నేను ప్లేస్ చేద్దాం అనుకుంటున్నా. స్టార్ట్. సో ఫైనలీ క్రిస్మస్ ట్రీ అంతా డెకరేట్ చేసేది అనమాట. చాలా ఎన్ని ఐటమ్స్ ఉన్నానో అసలు నాకు స్పేసే దొరకలేదు అనమాట క్రిస్మస్ ట్రీలో. నేను లిటరలీ అంటే ఇప్పుడు కలర్స్ మ్యాచ్ అయ్యేలాగా పెట్టాలి కదా, అన్నీ గ్రీన్ ఒక దగ్గర, బ్లూ ఒక దగ్గర, రెడ్ ఒక దగ్గర అలా పెట్టలేం కాబట్టి చూసి అలా పెట్టాలి కాబట్టి యా లైక్ ఫైనలీ ద ట్రీ ఇస్ డన్. సో నెక్స్ట్ వచ్చేసి లివింగ్ ఏరియాని కొంచెం రెడ్ క్రిస్మస్ వైబ్స్ లాగా చేద్దామని. సో యా అండ్ ఫైనల్ లుక్ నేను మీకు చూపిస్తాను. ఎంత ప్రిట్టి ఉందో అసలు. యూ గైజ్ విల్ లవ్ ఇట్. చాలా బాగుంది. సో ఫస్ట్ లివింగ్ ఏరియా మొత్తం సెట్ చేసిన తర్వాత నేను ఫైనల్ లుక్ మీ అందరికీ నేను చూపిస్తాను. సో బేసికలీ నాకు ఈ 3 థింగ్స్ ఉన్నాయన్నమాట. సో ఇవి రెండైతే నేను హ్యాంగ్ చేయలేను. ఇది ఒక చిన్ని డియర్, ఇంకా క్రిస్మస్ శాంటాది ఒక చిన్ని లైక్ ఒక ఫ్రేమ్ లాగా ఉంది, అండ్ ఒక చిన్ని వాజ్ అంటే రెడ్ క్రిస్మస్ వైబ్స్కి మ్యాచ్ అయ్యేలాగా. సో ఇవి నేను ఇక్కడ లైక్ లివింగ్ ఏరియాలో డెకరేట్ చేస్తున్నా. సో ఇక్కడ పెడుతున్నా. నెక్స్ట్ ఇక్కడ పెడుతున్నా. వాజ్ ఏమో లాస్ట్కి పెట్టేస్తా. సో ఇది టీవీ సైడ్ అనమాట. సో దాని ఆపోజిట్ ఏమో సోఫా ఉంటుంది. సో దాన్ని కూడా డెకరేట్ చేసేద్దాం. సో ఈ లివింగ్ ఏరియాలో కౌచ్ ఇంకా సెంటర్ టేబుల్ ఉంది. సో ఈ సెంటర్ టేబుల్ వైట్ ఉంది కాబట్టి సో ఈ రెడ్ దాంతో నేను మ్యాచ్ చేసి ఇక్కడ ఇలా వేస్తున్నా. సో నెక్స్ట్ నాకు కౌచ్కి కొన్ని క్రిస్మస్కి మ్యాచ్ అయ్యే పిల్లోస్ ఉన్నాయన్నమాట. ఇటు సైడ్. సో అంత రెడ్ క్రిస్మస్ వైబ్స్ వస్తున్నాయి. లిటరలీ నాకు మస్త్ ఎక్సైటెడ్ అనిపిస్తుంది. సో యా అండ్ మెయిన్ థింగ్ నేను ఇప్పుడు సెంటర్ టేబుల్లో ఒక క్యూట్ మినీ, సో ఇది క్రిస్మస్కి మ్యాచ్ అయ్యేది, వైబ్ అయ్యేది అనమాట. సో ఇది నేను సెంటర్ టేబుల్ పైన పెడుతున్నా. సో యా ఇట్ లుక్స్ సో ప్రిటీ, సూపర్ ఉంది. సో ఈ రీత్ ఉంది కదా, దీన్ని డోర్ డెకోర్ చేయడానికి అనమాట. సో ఫస్ట్ మనం అక్కడికి వెళ్ళిపోయి ఫస్ట్ డోర్ డెకోర్ చేసేసుకుందాం. ఓకే, సో ఇది ఇక్కడ హ్యాంగ్ చేయాలన్నమాట. వావ్ సో క్యూట్. బట్ సో మీకు ఇది కనిపిస్తుందనే నేను అనుకుంటున్నా. సో
ఇదే మనం డోర్కి డెకరేషన్ చేసేసామన్నమాట. సో నాకు చాలా చలి పెడుతుంది, లైక్ -డిగ్రీస్ ఉందన్నమాట. సో దీన్ని ఇలా డెకరేట్ చేసాము. దానికి యాక్చువల్లీ లైట్స్ కూడా ఉంటాయి. సో ఫైనల్ లుక్లో నేను అంతా చూపిస్తాను మీకు. సో క్రిస్మస్ ట్రీ అంతా డెకరేట్ చేసాం కాబట్టి దాని ఫైనల్ లుక్ చూడాలి విత్ లైట్స్ కాబట్టి. సో ఆ స్టార్ ఒక్కటి లైట్తో పెట్టాము. సో అమేజింగ్ ఉంది అసలు, మీకు చాలా నచ్చుతుంది. సో లెట్స్ సీ ద ఫైనల్ లుక్. రెడీ, 1 2 3. All the fields we go,